నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 4వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ పై 20 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందన్న రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్. తెనాలిలోని చారిత్రక శంకర మఠం ఒకనాటి వైభవానికి నేటి శిథిల సాక్షి. ముద్దపప్పు సప్తాహములతో మఠానికి ఘనకీర్తి. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయాలన్న హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు. తెనాలి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన జరుగుతుందని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. 20 రౌండ్లలో తెనాలి కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. జూన్ 4వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని తెలిపారు. ఏఎన్యూలోని సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాకుల్లో హై సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు లెక్కింపు జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో 273 పోలింగ్ బూతులకు సంబంధించి 14 టేబుల్స్ పై కౌంటింగ్ జరుగుతుందని, 20 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని ప్రఖర్ జైన్ తెలియజేశారు. మా కౌంటింగ్ 4th జూన్ రోజులో మనం కౌంటింగ్ చేస్తాము. ఏఎన్యూలో సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో 2 రూమ్స్ ఉన్నాయి. అక్కడే చాలా సెక్యూరిటీ కూడా ఉంది. నిన్న కూడా సిఇఓ సార్ అక్కడే వచ్చారు, ఇన్స్పెక్షన్ కూడా చేశారు. 3 tier సెక్యూరిటీ పెట్టాము మనము. తర్వాత ప్రతి క్యాండిడేట్కి కూడా హక్కు ఉంది. వాళ్ళు ప్రతి కౌంటింగ్ టేబుల్ కోసం వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పెట్టేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా మనం ఆ రోజు చేస్తాము. తర్వాత ఈ కౌంటింగ్ ప్రాసెస్ పొద్దునలో మనం స్టార్ట్ చేస్తాం. రూల్స్ ప్రకారంగా 5 AM నుంచి మనం అక్కడే వెళ్తున్నాము. 8 AM కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. 8 AM నుంచి 8:30 PM వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రీ కౌంటింగ్ లాగా పని చేస్తాం. 8:30 AM నుంచి ఈవీఎం తర్వాత పోస్టల్ బ్యాలెట్ సైమల్టేనియస్లీ కౌంటింగ్ జరుగుతుంది. అక్కడే 14 టేబుల్స్ లాగా ఉన్నాయి. 273 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అందుకనే 20 రౌండ్స్లో కౌంటింగ్ మనం చేస్తాం. ఈవీఎంస్కి సైమల్టేనియస్గా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. ఆ తర్వాత ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ర్యాండమ్లీ అందరికి సమక్షంలో అబ్జర్వర్ గారు క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో మనము 5 వీవీప్యాట్స్కి ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన తర్వాత పేపర్ కౌంట్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ కౌంట్ చేస్తాము. ఈ మొత్తం ప్రాసెస్ మనం ఆ రోజు కంప్లీట్ చేస్తాం. తర్వాత రిజల్ట్ కూడా ఆ రోజు డిక్లేర్ చేస్తాం. మారేసుపేటలోని వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారికి కదళి ఫలార్చన అలంకరణ చేశారు. స్థానిక మారుసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభమై వచ్చే నెల 1వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం స్వామివారికి కదలీ ఫల అర్చన నిర్వహించారు. లలితా గోష్ఠి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం స్వామివారికి తులసి దళార్చన, శుక్రవారం నింబ ఫలార్చన, 1వ తేదీ చూత ఫలార్చన జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ఉత్సవాలను దేవస్థానం కమిటీ అధ్యక్షుడు గ్రంథిశెట్టి మాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కోశాధికారి వరద వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాదులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర దేవస్థానంలో క్షేత్రపాలకుడిగా వేయించేసినటువంటి లక్ష్మీనారాయణ వృక్షము కింద దక్షిణముఖంగా ఉన్నటువంటి శ్రీ సువర్చలా వీరాంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి యొక్క ఉత్సవములు విశేషంగా జరుగుతున్నాయి. భక్తులు యథాశక్తిగా ప్రదక్షిణ నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నారు. 11 రోజుల పాటు కూడా మన్యుసూక్త పారాయణ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఆఖరి 5 రోజులు కూడా విశేషంగా జరుగుతుంది. నిన్నటి రోజున సామూహికంగా సింధూరార్చన కార్యక్రమం, ఇవాళ అరటిపళ్లతో అర్చన, రేపటి రోజున సామూహిక లక్ష తులసీదళార్చన కార్యక్రమం జరుగుతుంది. యావత్తు భక్తులు కూడా విచ్చేసి
స్వామివారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని తెలియపరుస్తూ రేపల్లి మండలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కొల్లూరు మండలం దావులూరుపాలెం గ్రామానికి చెందిన క్షతగాత్రులను నాదెండ్ల మనోహర్ బుధవారం పరామర్శించారు. దావులూరుపాలెం గ్రామానికి చెందిన సుమారు 30 మందికి పైగా గ్రామస్తులు గత శుక్రవారం ట్రాక్టర్లో రేపల్లి మండలం కామరాజుగడ్డ గ్రామంలో జరుగుతున్న అమ్మవారి కొలుపులకు వెళ్లి తిరిగి ట్రాక్టర్పై వస్తుండగా మార్గమధ్యమైన రేపల్లె మండలం మోర్తోట గ్రామం వద్ద ట్రాక్టర్ ట్రక్కు బోల్తా కొట్టి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడి గత వారం రోజులుగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నాదెండ్ల మనోహర్ బుధవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను గురించి వైద్యశాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ హనుమంతరావుతో బాధితులకు అందించిన వైద్య సేవలు, అందించాల్సిన సేవలపై ఆరా తీశారు. మనోహర్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. రేపల్లె ప్రాంతంలో జరిగిన ట్రాక్టర్ యాక్సిడెంట్లో తెనాలి నియోజకవర్గం దావులూరుపాలెం గ్రామంలో చాలామంది గ్రామస్తులు, మహిళలు ప్రత్యేకంగా యాక్సిడెంట్కి గురవడం జరిగింది. మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళందరినీ ఈరోజు పరామర్శించి సంబంధిత డాక్టర్లతోటి, నర్సింగ్ సిబ్బందితోటి వాళ్ళకి అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి పరిశీలించాం. అదేవిధంగా వాళ్ళకి చాలామంది ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితిలో వచ్చారు. సో భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేకుండా, అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్లు జరిగినాయో వాళ్ళందరికీ కూడా సరైన మెడికల్ అడ్వైస్ ఇచ్చేటట్టు డాక్టర్లకి, నర్సింగ్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే ఒక మంచి ఆసుపత్రి అని పేరుంది. ఇంకా మెరుగ్గా, ఇంకా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా, అన్ని డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసుపత్రి చూసి గర్వపడే విధంగా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. నేను నమ్మాను కూడా. హనుమత్ జయంతి సందర్భంగా జూన్ 1వ తేదీన తెనాలిలో తలపెట్టిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ నాయకుడు పాటిబండ్ల రామకృష్ణ కోరారు. కమిటీ సభ్యులతో కలిసి శోభాయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. స్థానిక ఉప్పు బజార్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శోభాయాత్ర వివరాలను కమిటీ సభ్యులు తెలియజేసి బైక్ ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, జూన్ 1వ తేదీ శనివారం హనుమత్ జయంతి సందర్భంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్లోని ఆంజనేయస్వామి దేవాలయం నుండి బోస్ రోడ్ చిట్టాంజనేయస్వామి గుడి వరకు హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ సాగుతుందని తెలిపారు. శోభాయాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమా సురేష్ బాబు, కొడాలి క్రాంతి, కొల్లా గురునాథ్ గుప్తా, బోడపాటి ఆదిత్య, గాది హనుమారెడ్డి, పెదలంక వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, మాదల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలి సుల్తానాబాద్లోని హనుమంతుని ఆలయం దగ్గర నుంచి పట్టణంలో 6 హనుమంతుని ఆలయాలు సందర్శిస్తూ చివరగా చిట్టాంజీ స్వామి గుడి దగ్గరికి ఒక భారీ బైక్ ర్యాలీతో శోభాయాత్ర చేస్తున్న హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, హిందూ బంధువులందరూ కూడా, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఇది ఒక శక్తి ప్రదర్శనలాగా దీన్ని తప్పకుండా మనందరం కూడా చేయాలని, ప్రతి ఇంటి నుంచి హిందువులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మరొకసారి మీ అందరినీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై బజరంగబలి, జై బజరంగబలి. అందరికీ నమస్కారం. జూన్ 1వ తారీఖు తెనాలి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి నుండి స్వరాజ్ టాకీస్ దగ్గర ఉన్న చిట్టాంజనేయ స్వామి గుడి వరకు శ్రీ హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరంలానే అత్యంత వైభవంగా శోభాయమానంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ పుర ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. రేపు 1వ తారీఖు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా తెనాలిలో ప్రతి సంవత్సరం లాగానే భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అట్లాగే ఈ సంవత్సరం జరగబోయే శోభయాత్రలో కూడా
ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవ వేడుకల ముగింపు సభ తెనాలిలో ఘనంగా జరిగింది. ఏడాది పాటు నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. స్థానిక రాజుపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్లో మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల ముగింపు సభ నిర్వహించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఏడాది పాటు నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ఆడియో విజువల్స్ ప్రదర్శనను ప్రముఖ వైద్యులు డాక్టర్ డి శారద ప్రారంభించారు. ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాలను అందుకున్న వారి దృశ్యాలను, కళాకారులను సత్కరించిన సన్నివేశాలను కూడా స్క్రీన్పై ప్రదర్శించారు. సినీ నటి జయసుధ, రాజేంద్ర ప్రసాద్, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్న దృశ్యాలను ప్రదర్శించారు. సభ ప్రారంభోపన్యాసంలో సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ తెలుగు సినీ రాజకీయ రంగంలో ఎన్టీఆర్కు సరిజోడి లేదన్నారు. ఆయన పేరిట ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆలపాటిగా సాధ్యమైందని ప్రశంసించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పేదల సంక్షేమంతో పాటు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎన్టీఆర్ ఎదిగారని అన్నారు. సినీ జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకుని విశేషంగా అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. ఏడాది పాటు ఆయన సినిమాల ప్రదర్శనకు లభించిన ఆదరణే అందుకు నిదర్శనగా చెప్పారు. అలాంటి మహనీయుడిని స్మరించుకోవటం అవసరమని శత జయంతి ఉత్సవాలు నిర్వహించినట్లు తెలియజేశారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెలుగు సినిమా రంగానికి వన్నె తెచ్చిన ఘనుడు ఎన్టీఆర్ అని చెప్పారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. సభలో నన్నపనేని రాజకుమారి, చెరుకుమల్లి సింగారావు, ఆర్ గిరిధర్ గౌడ్, ఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ పి దక్షిణామూర్తి, జుగాష్ వలి, మహమ్మద్ సాబీర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మా వల్ల కాదు, దీనికి నిధులు లేవని అంటే ఆయన చాలా సీరియస్ అయ్యేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిధులు సేకరించే బాధ్యత మీది, పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ప్రజల దగ్గర నుంచి మేము గమనించాం కాబట్టి మేము తీసుకొస్తాం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ రోజు నాకు బాగా గుర్తు. మిడ్ డే మీల్ స్కీమ్ కూడా అధికార యంత్రాంగం ఒప్పుకోలేదు. ఆ రోజు చాలా కొలీజ్ చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని బడికి వెళ్ళే పిల్లలకి ఒక అద్భుతమైన కార్యక్రమం ఎన్టీ రామారావు గారు ఆ రోజు తీసుకొచ్చారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, చాలామంది ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, నేను చెప్పవలసిన లేదు, కానీ 2-3 సంఘటనలు నాకు గుర్తున్నవి, నాకు చాలా నచ్చినవి. మనల్ని ఏం చెప్పాడు, మీరు సూట్లో బాగుంటారు బ్రదర్ అని చెప్పాడు. మనకి ఏం సూటు లేదు, బూటు లేదు, మనం మామూలుగా ఉన్నాం. అంటే ఒక మనిషిని ఎలా గౌరవించాలి అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి అని చెప్తాం. మనం కాస్త అట్లా చెప్పు వేసుకుంటాం లేదో ఎదుటి వాడిని చాలా చింతనగా చూస్తూ ఉంటాం. ఓకే, ఎవరైనా మంచి చెప్పబోతుంటే ఐ డోంట్ కేర్. కానీ ఆయన అలాంటి గొప్ప వ్యక్తి యొక్క నాయకత్వంలో మేమందరం పెరగటం అనేది పూర్వజన్మ స్ఫూర్తం అనుకుంటున్నాను. అయితే అది ఒక అందుకనే భాషలో భావంలో వ్యక్తీకరించలేనటువంటి అనుబంధం ఆయనతో నాకైతే. అలాంటి వ్యక్తికి ఈ రకంగా సేవ చేసుకునే అవకాశం కల్పించిన ఈ కార్యనిర్వాహకులకి, మరి ముఖ్యంగా సాయి గారికి, అలాగే కొమ్మినేని వెంకటేశ్వరకి, ఎవరైతే ఇందులో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వారందరికీ కూడా నా జీవితం మీకు రుణపడి ఉంటుంది అని చెప్పి. చాలా సబ్జెక్ట్ ఉన్న మనిషి, కంటెంట్ ఉన్న మనిషి. మరి అలాంటి వారికి నా విన్నపం సభాముఖంగా, మరలా నాకు తెలిసిన ప్రివెంటివ్ డాక్టర్ లక్షలాది డాక్టర్ల కంటే కూడా గొప్ప అయినా ఇప్పుడు మన ఇండో అమెరికన్ హాస్పిటల్ కూడా చాలామంది రోగుల్ని సేద తీరుస్తుంది. వారి పేరు మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తిరిగి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. ఎందుకంటే అధికారాన్ని వారి దగ్గర తీసుకెళ్ళాలి, పరిపాలన వారి దగ్గర తీసుకెళ్ళాలి. ఎక్కడో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి పడిగాపులు పడకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజున ఆ మండలాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అంతేకాకుండా ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు, మహిళా విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం, అలాగే తెలుగు యూనివర్సిటీ,
అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు పెట్టారు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ కూడా ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా ఆయన ఏర్పాటు చేసిందారండి. ఆ పేరుని ఇప్పుడు తీసేసి తెనాలిలో ముద్దపప్పు సప్తాహములు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇది. స్థానిక రామలింగేశ్వరపేటలోని మణెమ్మ గారి మఠం ప్రతి ఏడాది మాఘమాసంలో వార్షిక ముద్దపప్పు సప్తాహములు ఘుమఘుమలాడేవి. తెనాలి పరిసరాల్లోని 6 అగ్రహారాల నుండి వేద పండితులు, ముద్దపప్పు ప్రియులైన బ్రాహ్మణోత్తములు వచ్చి సప్తాహపు 7 రోజులు ముద్దపప్పు భోజనం, మఠం నిద్ర చేసి వెళ్లేవారు. అంతటి గొప్ప సప్తాహాలకు కేంద్రమైన శంకర మఠం నేడు శిథిల సాక్ష్యంగా నిలిచి ఉంది. 8వ శతాబ్దపు తత్వవేత్త, అద్వైత గురువు, జగద్గురు ఆదిశంకరాచార్యుల పేరుతో అనేక చోట్ల ఉన్నట్లే తెనాలిలోనూ రామలింగేశ్వరపేటలో శంకరమఠం ఏర్పాటైంది. దేవీ చౌక్ చిన్రావూరు పార్కు రోడ్లో కుడిపక్క దాదాపు 10 సెంట్ల విస్తీర్ణంలో ఉంది మఠం. అదే ఆవరణలో అర్చక కుటుంబానికో ఇల్లు. మఠం వ్యవస్థాపకురాలు వేలమూరి లింగమ్మ. తెనాలికి స్వామీజీలతో సహా కాషాయంబరధారి ఎవరొచ్చినా మఠంలోనే బస చేసేవారు. అప్పట్లో అంటే 6-7 దశాబ్దాల క్రితం ఇక్కడ హోమాలు, యజ్ఞాలతో పాటు మాఘమాసంలో 7 రోజులు ముద్దపప్పు సప్తాహాలు ఘనంగా జరిగేవి. మాఘశుద్ధ విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి దినాల్లోనూ అదే ముద్దపప్పు. అయినా వేర్వేరు రకాల అనుపానాలు ఉండేవట. వీటికి తోడు హరికథ, బుర్రకథ, పురాణ పట్టణ కాలక్షేపాలతో శంకరమఠం ఒక వెలుగు వెలిగింది. వ్యవస్థాపకురాలు వేలమూరి లింగమ్మ సారథ్యంలో ఇవన్నీ క్రమం తప్పక జరిగాయి. ముద్దపప్పు సప్తాహములు ఎలా ఉండేవంటే వింటేనే నోరూరుతుంది. నాటి రోజుల్లో అక్కడ భోజనం చేసిన వారు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. మాఘశుద్ధ పాడ్యమి నాడు చెయ్యి తిరిగిన నరసరావుపేట వంటవారు కృష్ణానది తీరమైన కొల్లూరు పొలాల్లో పండిన ఏడాది వయసు గల కందిపప్పును గోధుమ రంగు బారే వరకు వేయించి బాగా ఉడకపెట్టి ఉప్పు, పసుపు వేసి దివ్యమైన ముద్దపప్పు వండారు. ఆ ముద్దపప్పుకు అనుపానములుగా అంగలకుదురు పుల్ల దోసకాయ వాడి, అనకాపల్లి ఆవపిండి, చిన్నరావూరు గానుగ నువ్వుల నూనె, బుడంపాడు ఎర్రమిరపకాయలు కొట్టిన కారము, వేటపాలెం రాళ్ళ ఉప్పు తగు పాళ్లలో వేసి దేవతా దోసకాయ తయారు చేశారు. వల్లివేరు మెట్ట పొలాల్లో కాసిన ఎర్ర గుమ్మడికాయలు, ముదురు బెండకాయలు ముక్కలకు ప్రశస్తమైన ఇంగువ, తిరగమూత వేసి గొప్ప గుమ్మడి ముక్కల పులుసు చేశారు. అనంతారంలో పండిన వడ్ల దంపుడు బియ్యంతో మెత్తగా వేడన్నం వండారు. వేజిండ్ల గ్రామపు నల్లటి గోకు తేలుతున్న బర్రె నెయ్యి సిద్ధం చేశారు. సంగం జాగర్ల 3 బర్రెలు బకింగ్హామ్ కాలువ తీరాన గడ్డిమేసి ఇచ్చిన చిక్కటి పాల జిడ్డు, గడ్డ పెరుగు 15 కొండల్లో తోడుపెట్టారు. ఇంగువ, మినప వడియాలు, పెసర అప్పడాలు వేయించారు. పచ్చల తాడిపర్రు అరిటాకులు పరిచి పంక్తులుగా వడ్డన చేయగా మేమందరం ఆ ముద్దపప్పు భోజనం చేసి తాతాజ్ఞం చెందాం అంటూ నాటి రుచుల వర్ణన ఇప్పటికీ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అంతటి ప్రఖ్యాతిగాంచిన శంకరమఠం నిర్వాహకురాలు లింగమ్మ సారథ్యంలో జరిగిన సప్తాహములను వారణాసి మణెమ్మ నిలబడి చేయించేవారు. వంటలు చేయటంలో అందవేసిన చెయ్యి మణెమ్మది. తెనాలి శుభకార్యాల్లో వంటలకు అప్పట్లో ఆమె ప్రసిద్ధి. శంకరమఠం సప్తాహముల్లో వంటలు ఆమె పర్యవేక్షణలోనే జరిగేవి. మణెమ్మ మఠం అనే పేరు అందుకే వచ్చిందంటారు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః అని ఆది శంకరుల వారు శంకర సాక్షాత్ అని ఆ భౌతిక మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావుడు. ఆయన పేరుతో తెనాలి రామలింగేశ్వరపేటలో మన చిన్రావూరు వెళ్ళేటువంటి పార్కు దగ్గర శంకర మఠం అని ఒక పురాతనమైనటువంటి మఠం ఉన్నది. దాన్ని లింగమ్మ గారి మఠం అంటుండేవారు. లింగమ్మ గారు తమ జీవితాంతము కూడా ఆ స్వామి యొక్క సేవలో గడిపారు. ఆ తర్వాత ఆమెకి సంతానం లేకపోవటం వలన వేలమూరి శంకరశాస్త్రి గారు అనేటువంటి ఒక వ్యక్తిని వారిని దత్తత తీసుకున్నట్టుగా చెప్తారు. ఆయనే చాలా కాలం అక్కడ ఉన్నారు. తెనాలి తాలూకా హై స్కూల్లో బీఈడీ అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత మరి వారు కూడా ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మఠాన్నంతా కూడా మన దేవీ చౌక్లో మా అర్చకులుగా పనిచేస్తున్నటువంటి నరసింహమూర్తి గారే ఆ రోజు ధూప నైవేద్యములతో స్వామి సేవ చేస్తున్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుబంధ సంస్థగా కూడా దాన్ని తీసుకున్నట్టుగా వినటం జరిగింది. అక్కడ ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో మణెమ్మ గారని తెనాలి వాస్తవ్యురాలు. దాదాపు మా చిన్నతనంలో 50 ఏళ్ల పైన ముద్దపప్పు సప్తాహం అని వైభవంగా జరిగేదని వినటమే. మేము అంతగా దానికి గుర్తులేదు. కానీ
పూజ్య పితృపాదులు మా నాన్నగారు ములుగుట్ల సదాశివ శాస్త్రి గారు ఆ సప్తాహంలో పాల్గొని హరికథ చెప్పినట్టుగా మా వారందరూ కూడా ఇప్పటికీ చెప్తూ ఉంటారు. చాలా వైభవంగా జరిగేది. ఇప్పుడు ఈ వందనంతా కూడా భోజన ప్రియ, బ్రాహ్మణులు భోజన ప్రియులు అంటారు. ఆ భోజనం కూడా రసవత్తరంగా నవంగా అనేక రకాలైనటువంటి పిండి వంటలతో తాజాగా ఉండేటట్టుగా అనేక రకాలైనటువంటి పదార్థములు తీసుకుని వచ్చి ముఖ్యంగా ముద్దపప్పు సప్తాహం అని ఎంతో వైభవంగా జరిగినట్టుగా మేము విన్నాం. చిన్నప్పుడు మేము కూడా అందులో పాల్గొన్నట్టు గుర్తు. దానిని ఇంతగా ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి అనేక రకాల కొల్లూరు గ్రామం పొలాల్లో పడినటువంటి అనేక రకాలైనటువంటి కందిపప్పును కూడా వాడి ఎక్కడ ఏది శ్రేష్టమో వాటిని తీసుకుని వచ్చి మంచి యోగ్యమైనటువంటి భోజనం పెట్టాలి అనేటువంటి తలంపుతో ఆ సప్తాహం జరుగుతూ ఉండేది. దాన్ని విన్నవారు, దాన్ని చూచిన వారు కూడా ధన్యులు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకొని ఆ మధురమైన క్షణాలు మళ్ళీ రావాలని, మళ్ళీ అటువంటి సప్తాహాలు జరగాలని ఆశించుదాం. అది దైవానుగ్రహం కలగటానికి అన్ని దానముల కంటే అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురుని కన్నా ఎక్కువ లేదయ్యా విశ్వదాభిరామ వినరవేమ అని ఆత్మారాముడిని సంతృప్తిపరచడానికి అంతగా వైభవంగా జరిగేటువంటి ఆ సప్తాహములు నిజంగా అభినందనీయం. లింగమ్మకు సంతానం లేకపోవడంతో బాలుణ్ణి దత్తత తీసుకుని శంకర శాస్త్రిగా నామకరణం చేశారు. ఉన్నత విద్య చేసిన శంకర శాస్త్రి తాలూకా హైస్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ మఠం నిర్వహణ చూస్తూ ఉండేవారు. తర్వాత ఆలయం శ్రీ శృంగేరి శారదా పీఠం ఆధీనంలోకి వెళ్ళింది. ఉద్యోగ విరమణ తర్వాత విజయవాడలో స్థిరపడిన శంకర శాస్త్రి కాలం చేశారు. కాలం గడిచే కొద్దీ శంకర్ మఠం ప్రాభవం కోల్పోయింది. నాటి వైభవం లేకున్నా కనీస కార్యక్రమాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం దేవీ చౌక్లోని అమ్మవారి ఆలయం పూజారి యనమండ్ర నరసింహమూర్తి మఠంలోని ఆది శంకరాచార్య, గాయత్రి, దత్తాత్రేయ స్వామి, గణపతి విగ్రహాలకు ధూపదీప నైవేద్యాలను పెడుతున్నారు. 30 ఏళ్లుగా ఈ బాధ్యతలను చూస్తున్నారు. అప్పట్లో మఠం ఆవరణలోని ఇంట్లో ఉండేవారు. శిథిలం కావటంతో ఇప్పుడు బయట అద్దెకుంటున్నామని చెప్పారు. శంకర్ మఠంలో భోజనశాల పర్యవేక్షణ చూసిన మణెమ్మ పూర్తి పేరు వారణాసి మణెమ్మ. 26 ఏళ్ల క్రితం ఆమె చనిపోయారు. వాస్తవానికి మణెమ్మది ప్రకాశం జిల్లా అద్దంకట. కుటుంబ పోషణ నిమిత్తం తెనాలి చేరుకుని శుభకార్యాల్లో వంటలతో పేరు తెచ్చుకుంది. శంకర్ మఠం కేంద్రంగా జరిగిన ముద్దపప్పు సప్తాహములు, కార్తీక మాస సమారాధనలు మా అమ్మ వారణాసి మణెమ్మ చేతుల మీదుగానే జరిగేవని, అందుచేతనే మణెమ్మకు పేరొచ్చిందని ఆమె కుమార్తె రాయప్రోలు సుందరమ్మ, ఆమె కుమారుడు సదాశివ శాస్త్రి చెప్పారు. ఇప్పటికీ మఠంలో ఆమె పేరిట ఏటా కార్తీక మాస సమారాధనలు చేస్తున్నామని తెలియజేశారు. మా కోసమని ఊరు వచ్చింది మా పిల్లల నాన్న చూడటానికి. నా భర్త చనిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి వంటలు చేసి నన్ను పెంచి పెద్దవాళ్ళని చేసింది. మా అమ్మకి 2 సంతానం, రెండో అమ్మాయి చనిపోయింది. నేనేమో పెద్ద అమ్మాయిని సుందరమ్మను. ఓరుగంటే అన్నపూర్ణ. నా పేరు రాయప్రోలు సుందరమ్మ. మణిమ్మ గారికి పెద్ద కూతురి రెండో కొడుకునండి వారణాసి మణిమ్మ గారికి. ఆమెకి 2 కూతుళ్ళండి. వారిది ప్రకాశం జిల్లా అద్దంకి. పెద్ద అల్లుడు చనిపోయిన తర్వాత ఆవిడ కూతురి పోషణార్థమని ఆవిడ తెనాలి వచ్చింది. తెనాలి వచ్చి వంటలు చేస్తూ మా ముగ్గురిని, మా అమ్మగారిని బయటికి వెళ్లకుండా పోషిస్తూ వచ్చి మమ్మల్ని పెంచి పెద్ద చేసిందండి. అందరిళ్లలో వంటలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఈరోజు కూడా మా అమ్మమ్మ గారు అంటే అందరికీ చాలా గౌరవం ఉంది. చాలా బాగా వంట ఆవిడని కాకుండా ఇంట్లో మనిషిలాగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ. అదే నేపథ్యంలో శంకర మఠంలో ముద్దపప్పు సప్తాహాలను చేస్తూ ఉండేవాళ్ళు. మా చిన్నతనంలో జరిగేవి మాకైతే గుర్తులేదండి. మా అమ్మగారికి కూడా కొంచెం గుర్తని చెప్తోంది. అవి దానికోసం ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుంటే అందరూ ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉంటారు, మీరు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు అంటారు. ఈ రోజుల్లో ముద్దపప్పు, దోసావకాయ, నెయ్యి వేసి పెడితే తినేవాళ్ళు ఎవరండి? అందరికీ గ్యాస్ ట్రబుల్ అయితే అప్పట్లో తిరిగేవేవో కానీ. అందువల్ల నేను చాలామంది నన్ను అడిగారు, రిక్వెస్ట్ కూడా చేశారు, అది పోకుండా చేయండి అని. ఇది కాకుండా కార్తీక మాసంలో ఆవిడ సమారాధన చేసేది, అది మాత్రం పోకుండా ఇప్పటికీ నేను చేస్తూనే ఉన్నానండి. నాకు తెలిసి ఇది రెండో కూతురు ఊరుగంటి వేణుగోపాల సిద్ధాంతి గారి భార్య. ఆవిడ పేరు అన్నపూర్ణ. వాళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు, ఊరుగంటి చంద్రశేఖర్ వాడి పేరు. వీడి పిల్లల్లో పెద్దవాడి పేరు దత్తాత్రేయ శాస్త్రి, రెండోవాడిని నేను, నా పిల్లలు సదాశివ శాస్త్రి, మూడోవాడు పిచ్చయ్య శాస్త్రి అండి. మేమందరం బాగానే ఉన్నాం, సెటిల్ అయ్యి. ఆవిడ దయ వల్ల, ఆవిడ మమ్మల్ని చూసిన దీనికి మేము చక్కగానే ఉన్నాం సార్.
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో వచ్చే నెల జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ ద్వైవార్షిక సమావేశాలకు పట్టణానికి చెందిన స్వరలయ వ్యవస్థాపకులు లక్కరాజు సాయికు ఆహ్వానం అందింది. తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ వివరాలను సాయి లక్కరాజు తెలియజేశారు. స్థానిక మారిస్పేటలోని స్వరలయ వేదిక కార్యాలయంలో బుధవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో సాయి లక్కరాజుతో పాటు స్వరలయ ముఖ్య బాధ్యులు సుబ్రహ్మణ్యేశ్వరరావు, విశ్రాంత ప్రభుత్వ అధికారి జె రమణయ్య, పి సురేష్, నటులు మల్లేశ్వరరావు, హేమాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ ద్వైవార్షిక సమావేశాలు అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో జూన్ 7, 8, 9 తేదీల్లో జరుగుతాయని చెప్పారు. ఆ సమావేశాల్లో కీలకోపన్యాసం ఇచ్చేందుకు తెనాలి నుండి సాయి లక్కరాజుకు ఆహ్వానం అందిందని తెలిపారు. అదేవిధంగా డల్లాస్లో జూన్ 16వ తేదీ సాంస్కృతిక సాహితీ సదస్సుకు కూడా ఆహ్వానం అందినట్లు చెప్పారు. సాయి లక్కరాజు విదేశీ పర్యటన విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. తెనాలి వాడిని వినిపించడానికి నాకు అవకాశం కలిగినందుకు సంతోషం. నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్న అనేక మంది ఇక్కడున్న 4-5తో పాటు బయట ప్రపంచంలో నాకు చాలా ప్రోత్సాహాన్ని అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా సంస్థకి చేదోడు ఉన్న రిటైర్డ్ CEO సుబ్రహ్మణ్యం గారు, అలాగే నా క్లాస్మేట్ మన సురేష్ గారు, అదే సందర్భంలో రమణయ్య గారు, నటులు గత 30 సంవత్సరాల నుంచి బుల్లితెర మీద కొన్ని సినిమాల్లో కూడా నటించిన మల్లేశ్వరరావు గారు, హేమంత్ గారు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళందరి బెస్ట్ విషెస్ నాకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదాలతో ఈ రోజున ఈ కార్యక్రమానికి రేపు రాత్రి అమెరికా వెళ్తున్నాను. 7 తారీఖులో ఆ సభలో ప్రసంగించి 16వ తారీఖు డల్లాస్లో అంతర్జాతీయ సాహిత్య సదస్సు శ్రీ తోటకూర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని కూడా నన్ను ఆహ్వానించారు. ఇంటర్గా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఈ సదవకాశం నాకు కలిగినందుకు, నాకు కలిగేలా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన తెనాలి వాణిని చక్కగా వినిపిస్తానని, తెనాలి కీర్తిని అమెరికాలో కూడా ప్రస్ఫుటంగా ప్రచురించేలా చేస్తానని. రకరకాల ప్రోగ్రాం జూన్ 7, 8, 9 తేదీల్లో అట్లాంటా సిటీలో కండక్ట్ చేస్తున్నారు. దానికి మన తెనాలి తరఫున స్వర్లయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్కరాజు సాయి గారిని వారు గుర్తించి, అంటే ఇంతకుముందు గుర్తించలేదని కాదు, గుర్తించారు. గుర్తించి ఇప్పుడు పిలిచిన సందర్భంగా వీరు అక్కడికి వెళ్ళి మన స్వర్లయ వేదిక ఏం చేస్తుంది, ఇక్కడ సాహిత్యాన్ని మేమేం చేస్తున్నాం, ఇది కూడా అక్కడ చెప్పి మన స్వర్లయ వేదికని మరింత అభివృద్ధి చెందడానికి అదేవిధంగా అక్కడున్న ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు మరెన్నో కండక్ట్ చేసి మన తెలుగు మృత భాషలోకి వెళ్లకుండా వీళ్ళు అడ్డం పడి, అంటే తెలుగు నేర్చుకుని రాస్తే చాలు ఈ మృత భాష అమృత భాష చేస్తారని. వారిలో ఉన్న కవి, నటుడు, రచయిత కూడా పద్మా పాఠశాలని అమెరికా వారిని గుర్తించి వారి యొక్క 30వ వార్షికోత్సవానికి మన యొక్క తెనాలి నుంచి నా మిత్రుడిని పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క అమూల్యమైన ప్రసంగాన్ని అక్కడ ప్రచురించి మన తెనాలికి గుర్తింపు తెస్తారని కోరుకుంటూ, వారికి అన్ని విధాలా మంచి చక్కగా ఎక్కడ కలుపుకోవాలని కోరుకుంటూ లక్కరాజు సాయిని వచ్చే నెల 7, 8 తారీఖుల్లో డల్లాస్ స్టేట్లోని అట్లాంటాలో జరుగుతున్న ఆటా సభను పిలిచినందుకు మరి మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన తెనాలి బాణిని, మన భాష యొక్క గొప్పతనాన్ని అక్కడ వినిపించి తను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా మిత్రుని కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం కల్పించినందుకు. పట్టణ కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీపై లైవ్ మోడల్ షూట్ వర్క్ షాప్ నిర్వహించారు. ఫుజీ ఫిల్మ్ కంపెనీకి చెందిన పలువురు పాల్గొని లైవ్ మోడల్ షూట్ గురించి ఫోటో వీడియోగ్రాఫర్లకు అవగాహన కల్పించారు. ఫుజీ ఫిల్మ్ కంపెనీ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ లైవ్ మోడల్ షూట్ వర్క్ షాపుకు మంచి స్పందన లభించింది. ఉదయం నుండి జరిగిన వర్క్ షాప్లో ఫుజీ ఫిల్మ్ కంపెనీ ప్రతినిధులతో పాటు ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. ది తెనాలి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో లైవ్ మోడల్ షూట్ వర్క్ షాప్ గురించి సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ బాబు, వైస్ ప్రెసిడెంట్ కె చైతన్య, సెక్రటరీ టి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ సిహెచ్ నాగరాజు, కె భరత్ కుమార్, ఎస్ సాంబశివరావు, కాళేశవలి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్కే హుస్సేన్, ఫ్యూజీ ఫిల్మ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు తెనాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా వారి చేత ఒకరోజు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఈరోజు భారతదేశంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది
గణనీయంగా మార్పులకు గురైంది. అంటే టెక్నాలజీ అప్డేట్ అవ్వటం వల్ల అన్ని రంగాల్లో టెక్నాలజీ అప్డేట్ అయినట్టే కెమెరాల్లో కూడా అప్డేట్ టెక్నాలజీ రావడం వల్ల ఈరోజు కెమెరాస్ 2Kనే కాదు 4K 8K వరకు వీడియో రికార్డింగ్ చేసే వరకు వెళ్ళాము. అలాగే 102 మెగాపిక్సెల్స్ కెమెరాస్, అలాగే హై స్పీడ్తో షటర్ స్పీడ్స్ తోటి ఫోటోగ్రఫీ చేసే విధంగా వెడ్డింగ్లో అత్యాధునికంగా ఎక్విప్మెంట్స్ ఎలా ఉపయోగించాలి, అత్యద్భుతమైన అవుట్పుట్ని ఎలా ఇవ్వాలి, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీ నైపుణ్యంతో ఎలా చేయాలనే కాన్సెప్ట్ పైన, వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన, అలాగే నూతనంగా వస్తున్నటువంటి కెమెరాస్ గురించి, వాటి యొక్క ఫీచర్స్ గురించి, టెక్నాలజీ గురించి తెనాలి ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ఈరోజు ఈ శిక్షణ ఈ వర్క్షాప్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా కూడా టెక్నాలజీ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో ఆ అప్డేట్ అయినటువంటి టెక్నాలజీలో మనకు ఉపయోగపడుతున్నటువంటి ఫీచర్స్ని ఏ సందర్భంలో ఎక్కడ ఉపయోగించుకుంటే మరింత నాణ్యతతో కూడిన ఫోటోగ్రఫీని వీడియోగ్రఫీని కస్టమర్లకు అందించవచ్చో తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ది తెనాలి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను ప్రజెంట్ నా పేరు పి ఫ్రాంక్లిన్ బాబు. అయితే ఇక్కడ మన తెనాలిలో ఫ్యూజీ ఫిల్మ్ వారు వర్క్షాప్ నిర్వహించడం చాలా శుభపరిణామం, చాలా ఆనందదాయకం. మన కెమెరాల్లో వచ్చినటువంటి కొత్త టెక్నాలజీలో మెళుకులు తెలుసుకొని మంచి అభివృద్ధి పదం వైపు ఈ కెమెరామెన్లు మంచి ఫోటోగ్రఫీ చేసుకుంటూ వాళ్ళ జీవనాధారం జరుపుకోవడానికి మనకి ఎంతో దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాము. ఈ ఫ్యూజీ కెమెరాలో కొత్త టెక్నాలజీని ఫ్యాకల్టీస్ వచ్చి మనకి మంచి నైపుణ్యతను గురించి వాళ్ళు వివరించడం జరిగింది. దీన్ని మన ఫోటోగ్రాఫర్ మిత్రులందరూ సద్వినియోగం చేసుకుని మంచిగా ఉపయోగించుకుంటారని. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన జాలాది హరిహరన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో బుధవారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణానికి చెందిన జాలాది వినోద్ కుమారుడు జాలాది హరిహరన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. శిబిరం వద్ద పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, సేవా సమితి సభ్యులు, చిన్నారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా నిస్సహాయులు అనాథులకి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అన్నదాన కార్యక్రమం విశేషం జాలాది వినోద్ కుమార్ గారి కుమారుడైనటువంటి హరిహరన్ పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి ఏటా వారు ఇక్కడే అన్నదాన కార్యక్రమం వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలోని పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ బాబుకి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుడు మంచి ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఉన్నతమైన చదువుకొని ఉన్నత శిఖరానికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన వినోద్ గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 11:30 గంటలకు కౌన్సిల్ హాల్లో జరిగే సమావేశంలో ఎజెండాలో పొందుపరిచిన పలు అంశాలను ఆమోదం నిమిత్తం సభ్యుల ముందుంచనున్నారు. మే నెలకు సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఈ నెల 31వ తేదీ శుక్రవారం ఉదయం 11:30 గంటలకు జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు గాను వివిధ అంశాలతో కూడిన అజెండాను ఇప్పటికే సిద్ధం చేసి సభ్యులందరికీ పంపించారు. అజెండాలో పొందుపరిచిన 4 అంశాలు సమావేశంలో చర్చించనున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 4వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ పై 20 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందన్న రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్. తెనాలిలోని చారిత్రక శంకర మఠం ఒకనాటి వైభవానికి నేటి శిథిల సాక్షి. ముద్దపప్పు సప్తాహములతో మఠానికి ఘనకీర్తి. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయాలన్న హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.